ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు గమనించినట్లయితే 13 ఆగస్టు 2025 నాటికి వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి మనకు అవకాశం దండిగా ఉంది. సో దీనివల్ల మనకు ఒక అడ్వెంచర్ వెదర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనేదానికి అవకాశం ఉంది. కాబట్టి డే 5 అంటే 12 ఆగస్టు తారీఖున, అలాగే 13, 14 ఆ 3 రోజులు కూడా మనకు భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చేసినట్లయితే 12 తారీఖున కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే 13 తారీఖున చూసినట్లయితే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. 14వ తారీఖున ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈరోజు ఉన్నటువంటి మనకు న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్ అనాలిసిస్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలకు ఎంసీ అమరావతి వెబ్సైట్ను మీరు వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం. నమస్తే.